నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేసిన ప్రధాని. వోకల్ ఫర్ లోకల్ నిరంతర నినాదం కావాలని పిలుపు. దీపావళికి ముందే దేశ ప్రజలకు మోదీ కానుక. జీఎస్టీలో సంస్కరణలు తెస్తున్నట్లు ప్రకటన. పాకిస్తాన్ అణు బెదిరింపులకు బెదిరేది లేదన్న ప్రధాని. ఎలాంటి యుద్ధానికైనా భారత్ సర్వసన్నద్దంగా ఉందని ఉద్ఘాటన. రాష్ట్రంలో ఊరూరా ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు. విజయవాడలో జాతీయ జెండా ఎగురవేసిన సీఎం చంద్రబాబు. కూటమి ప్రభుత్వంలో సంక్షేమానికి సాటి లేదన్న సీఎం. సూపర్ 6 ను సూపర్ హిట్ చేశామని స్పష్టీకరణ. ఆ సేతు హిమాచలం భారత 79వ స్వాతంత్ర్య వేడుకలను అత్యంత ఘనంగా జరుపుకుంటోంది. ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో ఎర్రకోటపై మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు. పాకిస్తాన్కు ముష్కర మూకలకు బుద్ధి చెప్పిన ఆపరేషన్ సింధూర్ విజయాన్ని చాటి చెప్పేలా 15 ఆగస్టు వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ప్రధాని సైతం సింధూర వర్ణపు దుస్తుల్లో భారత సంకల్పాన్ని చాటి చెప్పారు. దేశవ్యాప్తంగా 79వ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తొలుత రాజ్ఘాట్కు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ముష్కర మూకలు, వారికి మద్దతిస్తున్న పాకిస్తాన్కు ఆపరేషన్ సింధూర్తో గుణపాఠం నేర్పినందుకు ప్రతీకగా సింధూర వర్ణపు దుస్తులను ప్రధాని మోదీ ధరించారు. సింధూర వర్ణంలో ఉన్న తలపాగాను సైతం ధరించారు. జాతీయ పతాకపు రంగులతో ఉన్న కండువాను మెడలో వేసుకున్నారు. రాజ్ఘాట్లో బాపుకు ప్రధాని శిరస్సు వంచి నమస్కరించి నివాళి అర్పించారు. Reflective moment to see, to seek, to sacrifice. Many have walked this path before and many more will walk it too. It is to walk with light, to walk in spite, and to walk with insight. That makes leadership right. ఆజాదీ కా దిన్ రాష్ట్ర కా. తర్వాత ఎర్రకోట వద్దకు చేరుకున్న ప్రధాని మోదీకి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఘన స్వాగతం పలికారు. అక్కడే మోదీ త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. తర్వాత ఎర్రకోటపైకి చేరుకుని జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం సమర్పించారు. జాతీయ పతాకం ఎర్రకోటపై రెపరెపలాడింది. జాతీయ పతాక ఆవిష్కరణ తర్వాత వైమానిక దళంలోని 2 MI-17 హెలికాప్టర్లు వేదికపై పూలవర్షం కురిపించాయి. వీటిలో ఒకటి జాతీయ పతాకాన్ని, మరొకటి ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉన్న జెండాను ప్రదర్శించాయి. ऑपरेशन सिंदूर को दर्शाने वाला ध्वज लिए हुए इन हेलीकॉप्टर्स की कमान संभाल रहे हैं विंग कमांडर विनय पूनिया और विंग कमांडर आदित्य जयसवाल. జాతీయ పతాక ఆవిష్కరణ తర్వాత ప్రధానమంత్రి దేశ ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించారు.
79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎత్తైన భవనాల్లో స్నైపర్లు సహా 11,000 మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ఎర్రకోట పరిసరాల్లో 3,000 మంది పోలీసులు ట్రాఫిక్ ను పర్యవేక్షించారు. యాంటీ డ్రోన్ వ్యవస్థను మోహరించారు. ఢిల్లీ అంతటా సీసీటీవీ కెమెరాలతో నిఘాను పటిష్టం చేశారు. यही इसी इलाके में मौजूद పాకిస్తాన్ అణు బెదిరింపులకు భారత్ భయపడేది లేదని ప్రధాని నరేంద్ర మోదీ తేల్చి చెప్పారు. ఉగ్రవాదాన్ని సమర్థించే వారిని వేర్వేరుగా చూడబోమని స్పష్టం చేశారు. శత్రుమూకల్ని ఎప్పుడు ఎలా మట్టుబెట్టాలో సైన్యం నిర్ణయిస్తుందని తెలిపారు. ఆపరేషన్ సింధూర్ దెబ్బకు పాకిస్తాన్కు నిద్ర పట్టడం లేదని ప్రధాని వ్యాఖ్యానించారు. ఎలాంటి యుద్దానికైనా భారత్ సర్వసన్నద్దంగా ఉందని, దేశ రక్షణ విషయంలో ఎవరితోనూ రాజీ పడే ప్రసక్తే లేదని మోదీ స్పష్టం చేశారు. इस अपील को पहलगाम में सीमा पार से आतंकियों ने आकर के जिस प्रकार का कत्ले आम किया, धर्म पूछ करके लोगों को मारा गया, पति के सामने पति को गोलियां दी, बच्चों के सामने अपने पिता को मौत के घाट उतार दिया गया, पूरा हिंदुस्तान आक्रोश से भरा हुआ था। ऑपरेशन सिंदूर उसी आक्रोश की अभिव्यक्ति है। 22 तारीख के बाद हमने हमारे सेना को खुली छूट दे दी। हमारी सेना ने वो करके दिखाया जो कई दशकों तक कभी हुआ नहीं था। सैकड़ों किलोमीटर दुश्मन की धरती पर घुस करके आतंकी हेडक्वार्टर्स को मिट्टी में मिला दिया। पाकिस्तान की नींद अभी भी उड़ी हुई है। पाकिस्तान में हुई तबाही इतनी बड़ी है कि रोज नए नए खुलासे हो रहे हैं, नई नई जानकारियां आ रही। आतंक को और आतंकी को पालने पोसने वालों को, आतंकियों को ताकत देने वालों को अब हम अलग अलग नहीं मानेंगे। वो मानवता के समान दुश्मन है, उनके बीच कोई फर्क नहीं। अब भारत ने तय कर लिया है कि न्यूक्लियर की धमकियों को अब हम सहने वाले नहीं हैं। పాకిస్తాన్కు ప్రధాని నరేంద్ర మోదీ తేల్చి చెప్పారు. ఇక ఎప్పటికీ సింధు జలాల ఒప్పందం పునరుద్దరణ జరగబోదని స్పష్టం చేశారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా ఆ ఒప్పందం తమకు అంగీకారం కాదన్నారు. దేశంలో నీటి కొరత ఉన్న ప్రాంతాలకు సింధు జలాల్ని తరలిస్తామన్నారు. సింధు నది జలాలపై సంపూర్ణ అధికారం భారత్ది, భారత రైతులదని స్పష్టం చేశారు. अब देशवासियों को भली भांति पता चला है कि सिंधु का समझौता कितना अन्यायपूर्ण है, कितना एक तरफा है। भारत से निकलती नदियों का पानी दुश्मनों के खेत को सींच रहा है और मेरे देश के किसान, मेरे देश की धरती पानी के बिना प्यासी है। ये ऐसा समझौता था जिसने पिछले 7 दशक से मेरे देश के किसानों का अकल्पनीय नुकसान किया है। अब हिंदुस्तान के हक का जो पानी है उस पर अधिकार सिर्फ और सिर्फ हिंदुस्तान का है, हिंदुस्तान के किसानों का है। అమెరికాతో వాణిజ్య వివాదం కొనసాగుతున్న వేళ ప్రధాని మోదీ ఆత్మనిర్భర ఆవశ్యకతను బలంగా చాటి చెప్పారు. స్వయం సమృద్ది అన్న పదం మన నరాల్లో జీర్ణించుకోవాలని సూచించారు. వోకల్ ఫర్ లోకల్ అనేది నిరంతర నినాదం కావాలని పిలుపునిచ్చారు. భారత్లో తయారీ వస్తువుల వినియోగం పెరుగుతూనే ఉండాలని సూచించారు. భారత్ అవసరాలకు అనుగుణంగా నవీన సాంకేతికత ఆవిష్కరణల అవసరం ఉందని తేల్చి చెప్పారు. ఇంధన విషయంలోనూ భారత్ను స్వయం సమృద్ది వైపు నడిపించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. 2047 నాటికి అణు విద్యుత్ను 10 రెట్లు పెంచాలనేది లక్ష్యమని ప్రధాని వివరించారు. 2030 నాటికి సాధించాలనుకున్న 50% క్లీన్ ఎనర్జీ లక్ష్యాన్ని 2025 నాటికే సాధించామని వివరించారు. సాధారణ విషయాల నుంచి సెమీ కండక్టర్ వరకు భారత్ సొంత కాళ్లపై నిలబడుతోందని మోదీ వెల్లడించారు. అతి త్వరలో మేడ్ ఇన్ ఇండియా చిప్స్ మార్కెట్ను ముంచెత్తనున్నాయని ప్రధాని తెలిపారు. अनाज के संबंध में देश को आत्मनिर्भर बना दिया। एक राष्ट्र के लिए आत्मसम्मान की सबसे बड़ी कसौटी आज भी उसकी आत्मनिर्भरता है। मेरे प्यारे देशवासियों, विकसित भारत का आधार भी है आत्मनिर्भर भारत। जो दूसरों पर ज्यादा निर्भर रहता है, आजादी पर उतना ही बड़ा प्रश्न चिन्ह लग जाता है और दुर्भाग्य तो तब बन जाता है निर्भरता की आदत लग जाए। आदत खतरे से खाली नहीं है और इसलिए प्रति पल जागरूक रहना पड़ता है आत्मनिर्भर होने के लिए।
आत्मनिर्भरता का नाता सिर्फ आयात और निर्यात, ये पैसे, पाउंड, डॉलर यहां तक सीमित नहीं है। इतना सीमित अर्थ उसका नहीं है। आत्मनिर्भरता का नाता हमारे सामर्थ्य से जुड़ा हुआ, और जब आत्मनिर्भरता खत्म होने लगती है तो सामर्थ्य भी निरंतर क्षीण होता जाता है। और इसलिए हमारे सामर्थ्य को बचाए रखने, बनाए रखने और बढ़ाए रखने के लिए आत्मनिर्भर होना बहुत अनिवार्य है। వ్యవసాయం, పాడి, మత్స్య ఉత్పత్తుల రంగాల్లో భారతదేశ ప్రయోజనాలపై రాజీ పడే ప్రసక్తే లేదని ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోట సాక్షిగా స్పష్టం చేశారు. ఎగుమతులు, దిగుమతులపై అమెరికాకు పరోక్ష సందేశమిచ్చిన మోదీ పశుపాలన, పాల ఉత్పత్తుల్లో భారత్ అగ్రగామిగా ఉందని గుర్తు చేశారు. రైతులు, పశు పోషకులు, మత్స్యకారులు విదేశీ మారక ద్రవ్యాన్ని సంపాదించి పెడుతున్నారని మోదీ కొనియాడారు. వారిని దెబ్బతీసే ఏ చర్యలకైనా అడ్డుగోడగా నిలబడతానని వివరించారు. साथियों, आपको खुशी होगी, मेरे देश के किसान जो पैदावार देते हैं, आज वो उत्पादन दुनिया के बाजार में पहुंच रहा है। 4 लाख करोड़ रुपया एग्रो प्रोडक्ट का एक्सपोर्ट हुआ है। भारत के किसान, भारत के पशुपालक, भारत के मछुआरे हमारी सबसे बड़ी प्राथमिकता है। भारत के किसान, भारत के मछुआरे, भारत के पशुपालक, उनसे जुड़ी किसी भी अहितकारी नीति के आगे मोदी दीवार बन के खड़ा है। దీపావళికి ముందే దేశ ప్రజలకు అతిపెద్ద బహుమతి అందించనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. వస్తు సేవల పన్నులో సంస్కరణల్ని తెస్తున్నట్లు తెలిపారు. సామాన్య పౌరులు వినియోగిస్తున్న వస్తువుల ధరలు భారీగా తగ్గనున్నాయని వెల్లడించారు. తద్వారా సామాన్య పౌరులకు, చిన్న మధ్యతరహా సంస్థలకు ప్రయోజనం కలుగుతుందని, భారత ఆర్థిక వ్యవస్థకు సరికొత్త బలం లభించనుందని తెలిపారు. हम नेक्स्ट जनरेशन जीएसटी रिफॉर्म्स लेकर के आ रहे हैं। ये दिवाली के अंदर आपके लिए तोहफा बन जाएंगे। सामान्य मानवीय की जरूरतों के टैक्स भारी मात्रा में कम कर दिए जाएंगे। बहुत बड़ी सुविधा बढ़ेगी। हमारे एमएसएमई, हमारे लघु उद्यमी, इनको बहुत बड़ा लाभ मिलेगा। रोजमर्रा की चीजें बहुत सस्ती हो जाएगी और उससे इकोनॉमी को भी एक नया बल मिलने वाला है। భారత్పై దాడి చేయడానికి శత్రువులు చేసే ఏ ప్రయత్నాన్నైనా అడ్డుకునే శక్తివంతమైన ఆయుధ వ్యవస్థ రూపకల్పనకు మిషన్ సుదర్శన్ చక్రను ప్రారంభించనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. 2035 నాటికి జాతీయ భద్రతా కవచాన్ని విస్తరించాలని, బలోపేతం చేయాలని, ఆధునీకరించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. आने वाले 10 साल 2035 तक मैं ये राष्ट्रीय सुरक्षा कवच का विस्तार करना चाहता हूं, मजबूती देना चाहता हूं, आधुनिक बनाना चाहता हूं। भगवान श्री कृष्ण से प्रेरणा पाकर के हमने श्री कृष्ण का जो सुदर्शन चक्र था, उस सुदर्शन चक्र की राह को चुना है। अब देश सुदर्शन चक्र मिशन लॉन्च करेगा। కూటమి ప్రభుత్వంలో సంక్షేమానికి సాటి లేదని, అభివృద్ధికి అడ్డు లేదని, సుపరిపాలనకు పోటీ లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఇది ఆల్ టైమ్ రికార్డని అభివర్ణించారు. దేశంలో మరే రాష్ట్రంలో అమలు కాని స్థాయిలో రెట్టింపు సంక్షేమం ప్రజలకు అందుతోందని తేల్చెప్పారు. ప్రధాన ఎన్నికల హామీలుగా ఉన్న సూపర్ 6 ను సూపర్ హిట్ చేశామన్నారు. రాష్ట్రాన్ని పునర్నిర్మించాలనే ఏకైక లక్ష్యంతో పాలన ప్రారంభించామన్న సీఎం ఏడాదిన్నర పాలనలో విధ్వంసం నుంచి వికాసం వైపు పయనిస్తున్నామని చెప్పారు. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి స్వాతంత్ర్య వేడుకల్లో సీఎం పాల్గొని జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన వివిధ శకటాల కవాతు ఆకట్టుకుంది. Parade Commander Shri Patil Devaraj Manish IPS is coming forward to the saluting dais to invite the Honorable మొదటి ముఖ్యమంత్రిగా ప్రజలు నాకు నాడు అవకాశం ఇచ్చారు. అనుభవం, ప్రజల సహకారంతో కష్టపడి దేశంలో టాప్ 3 రాష్ట్రాల్లో ఒకటిగా ఏపీని నిలిపాం.
2019లో వచ్చిన ప్రభుత్వం 5 సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని విధ్వంసం చేసింది. ఏపీ బ్రాండ్ నాశనం చేసింది. వ్యవస్థలను నిర్వీర్యం చేసింది. రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కిపోయింది. 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు, బకాయిలతో ఆర్థిక విధ్వంసం చేశారు. ఆ 5 ఏళ్లు ఎక్కడా అభివృద్ధి జరగలేదు. కనీసం రోడ్లపైన గుంతలు పూడ్చలేదు. తవ్విన కొద్దీ గత ప్రభుత్వం చేసిన అప్పులు, తప్పులు, ఆక్రమాలు, అవకతవకలు వెలుగు చూస్తున్నాయి. పోలవరం నిలిచిపోయింది. అమరావతి ఆగిపోయింది. పెట్టుబడులు తరలిపోయాయి. 2024 ఎన్నికల్లో ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలవాలి అనే ఎన్డీఏ నినాదాన్ని ప్రజలు నమ్మి చారిత్రాత్మకమైన తీర్పునిచ్చారు. నిశ్శబ్ద విప్లవాన్ని సృష్టించారు. 94% స్ట్రైక్ రేటుతో 57% ఓట్ షేర్తో కూటమిని దీవించారు. రాష్ట్రాన్ని నిర్మించాలనే ఏకైక లక్ష్యంతో పాలన ప్రారంభించాం. మేము అధికారం చేపట్టిన ఈ ఏడాది కాలంలో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా, భవిష్యత్తుకు బాటలు వేసేలా తొలి రోజు నుంచి పనిచేస్తున్నాం. తొలి సంతకం నుంచి సుపరిపాలనకు తొలి అడుగు వేశాం. సమిక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో సాగిన ఏడాది పాలన ఎంతో సంతృప్తినిచ్చింది. ప్రజల మద్దతు మా సంకల్పం. దేవుడి దయతో విధ్వంసం నుంచి వికాసం వైపు ప్రయాణం చేస్తున్నాం. నేను ఈరోజు సవినయంగా, సగర్వంగా చెప్తున్నా, కూటమి ప్రభుత్వంలో సమిక్షేమానికి సాటి లేదు, అభివృద్ధికి అడ్డు లేదు. గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి బలైన సాగునీటి రంగాన్ని మళ్లీ గాడిలో పెట్టామని సీఎం చంద్రబాబు తెలిపారు. 2027 ఆఖరుకు పోలవరం పూర్తితో పాటు రాయలసీమ, ఉత్తరాంధ్రలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టుల్ని పూర్తి చేసి అన్ని ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యానికి బలైన సాగునీటి రంగాన్ని మళ్లీ గాడిన పెట్టాం. రాష్ట్రానికి జీవనాడి పోలవరం. ఇది 2020లోనే పూర్తి కావలసి ఉన్న గత ప్రభుత్వం నిర్లక్ష్యం, ఆలసత్వం, వైఫల్యంతో డయాఫామ్ వాల్ కొట్టుకుపోయింది. గత పాలకుల 5 ఏళ్లలో 5% కూడా పూర్తి చేయలేకపోయారు. మళ్లీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత సమస్యల్ని పరిష్కరించి ప్రాజెక్టు పనులను గాటిన పెట్టాం. ప్రాజెక్టులో కీలకమైన డయాఫామ్ వాల్ వచ్చే ఏడాది డిసెంబర్కి పూర్తవుతుంది. 2027 డిసెంబర్ నాటికి పోలవరంని పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. కేంద్ర ప్రభుత్వం 12,157 కోట్ల నిధులు విడుదల చేసి సకాలంలో పనులు చేసేందుకు సహకరించింది. దీనికి కేంద్రానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రాయలసీమ 4 ఉమ్మడి జిల్లాల్లో 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ముఖ్యమైన హంద్రీ నీవా సుజల స్రవంతిపై గత ప్రభుత్వం డ్రామాలు ఆడింది. కాలువలకు నీటి విడుదల పేరుతో గేట్ల సెట్టింగ్ వేసి నాటి ప్రభుత్వం రైతులను మోసం చేసింది, నవ్వుల పాలైంది. మేము అధికారంలోకి రాగానే హంద్రీ నీవా పైన దృష్టి పెట్టాం. గత నెలలో ప్రధాన కాలువ వెడల్పుని 100 రోజుల్లో పూర్తి చేసి రికార్డు సృష్టించాం. 3,850 క్యూసెక్స్ల నీటిని విడుదల చేశాం. ఈ నెలలోనే చిత్తూరు జిల్లా చివరి ఆయకట్టుకు నీళ్లు ఇస్తాం. ప్రకాశం జిల్లాని కరువు నుంచి బయటపడవేసే వెలుగొండ ప్రాజెక్టుకి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం. వచ్చే ఏడాది జూలై కల్లా సాగునీరు ఇచ్చేలా పనులు ప్రారంభం చేశాం. వంశధార ప్రాజెక్టు పనులు వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి చేసి 40,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ అనుమతులు సాధించి నిర్మాణం చేపడతాం. పోలవరం ఎడమ కాలువను వీరిని తొందరగా పూర్తి చేసి
విశాఖ నగరానికి సాగునీరు, పారిశ్రామిక అవసరాలు తీరుస్తాం. ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్లు అందిస్తాం. 2029 నాటికల్లా రాజధాని అమరావతి మొదటి దశను పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రపంచంలోనే అత్యున్నత ప్రమాణాలతో మోస్ట్ లివబుల్ సిటీగా అమరావతిని తీర్చిదిద్దుతున్నట్లు సీఎం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కళల రాజధాని అమరావతి పనులన్నీ కూడా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో రీస్టార్ట్ చేశాం. అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దేలా భూములు ఇచ్చిన రైతులను ఆశలు నెరవేర్చే విధంగా పనులు చేస్తున్నాం. నేడు శరవేగంగా రాజధానిలో పనులు జరుగుతున్నాయి. 50,522 కోట్లతో టెండర్లు పిలిచి 74 మౌలిక వస్తువుల ప్రాజెక్టుల్ని రోడ్లు పనులు చేస్తున్నాం. 2029 కల్లా మొదటి దశ రాజధాని పనులు పూర్తవుతాయి. నేను ఒకటే హామీ ఇస్తున్నా, ప్రపంచంలోనే అత్యున్నత ప్రమాణాలతో మోస్ట్ లివబుల్ సిటీగా మన అమరావతి ఉంటుందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. గత వైసీపీ సర్కారు హయాంలో దెబ్బతిన్న ఏపీ బ్రాండ్ను పునరుద్దరిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పెట్టుబడిదారుల విశ్వాసాన్ని తిరిగి సంపాదిస్తున్నామన్న సీఎం హామీ ఇచ్చిన ప్రకారం 20 లక్షల ఉద్యోగాల కల్పన చేసి తీరుతామన్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమాన దృష్టితో అభివృద్ది చేస్తామని స్పష్టం చేశారు. ఏపీ బ్రాండ్ ని పునరుద్ధరించేందుకు కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నది. పారిశ్రామికవేత్తలకు నమ్మకాన్ని కల్పించి తిరిగి రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చేలా కృషి చేస్తున్నాం. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంతో 20కి పైగా కొత్త పాలసీలు తెచ్చాం. ఇప్పటి వరకు 9 స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు సమావేశాలు పెట్టాం. 113 ప్రాజెక్టులకు సంబంధించి 5,94,000 కోట్ల రూపాయలకు పెట్టుబడులకి కేబినెట్ ఆమోదం తెలిపింది. వీటి ద్వారా 5,56,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. రాష్ట్రంలో పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనకు సంబంధించి మన ఆలోచనలకు కేంద్రం అందిస్తున్న సహకారానికి ధన్యవాదాలు. సెమీ కండక్టర్ పరిశ్రమ ఏపీలో ఏర్పాటు చేసేందుకు కేంద్ర కేబినెట్ నిర్ణయం చేశారు. మొబైల్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ సెటాప్ బాక్సులలో ఉపయోగించే సెమీ కండక్టర్ తయారీ పరిశ్రమ దీనితో విప్లవాత్మక మార్పు వస్తుంది. సిలికాన్ వ్యాలీ తరహాలో దేశంలో అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ అమలవుతుంది. 2026 జనవరి నుంచి క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ సేవలు మొదలవుతాయి. ఉత్తరాంధ్రకి ఐటీ డేటా సెంటర్లు వస్తున్నాయి. రాయలసీమలో డిఫెన్స్, స్పేస్, ఏరోస్పేస్, డ్రోన్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ పరిశ్రమలు వస్తున్నాయి. అన్ని ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తున్నాం. ఐటీ, ఎలక్ట్రానిక్ రంగాల్లో పెట్టుబడుల కోసం కొత్తగా 6 పాలసీలు తీసుకొచ్చాం. నవ్యాంధ్రకు దిగ్గజ ఐటీ కంపెనీలైనటువంటి గూగుల్, టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాయి. మీ ఇంట్లో కూర్చొని ప్రభుత్వ సేవలన్నీ 700 సేవలను నేరుగా పొందే విధంగా ఈ రోజు నుంచి అమలు చేస్తున్నాం. ఈ సేవలు అమల్లోకి వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాజకీయ ముసుగులో నేరాలకు పాల్పడి అలజడి సృష్టించే వారి ఆటలు సాగనివ్వబోమని ముఖ్యమంత్రి చంద్రబాబు తేల్చి చెప్పారు. తమ ప్రభుత్వం ఇలాంటి వారిపై కఠినంగా ఉంటుందని స్పష్టం చేశారు. మేమెప్పుడు అధికారంలో ఉన్నా శాంతి భద్రతలకు ప్రాధాన్యత ఇస్తాం. లా అండ్ ఆర్డర్ ఉంటేనే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి, అభివృద్ధి జరుగుతుంది, ప్రజల్లో ఆనందం ఉంటుంది. అరాచక శక్తులపై కఠినంగా వ్యవహరిస్తాం. కొందరు రాజకీయ ముసుగులో నేరాలకు పాల్పడుతూ అలజడి సృష్టించాలని ఆలోచిస్తున్నారు. వాళ్ళ ఆటలో సాగనివ్వం. శాంతి భద్రతల కంటే మా ప్రభుత్వానికి ఏది ముఖ్యం కాదు. పోలీస్ శాఖకి పూర్తి స్వేచ్ఛనిచ్చాం. భారత్ ఎకానమీ డెడ్ ఎకానమీ కాదని గుడ్ ఎకానమీ అని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ విషయాన్ని ప్రపంచ దేశాలు గుర్తుంచుకోవాలని స్పష్టం చేశారు. సైనిక శక్తిలోనూ ఆపరేషన్ సింధూర్తో ప్రపంచానికి మరోసారి చాటామని సీఎం తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 2047కి భారత్ ప్రపంచ ఆర్థిక శక్తిగా నిలుస్తుంది. త్వరలోనే 3వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తాం. మనది డెడ్ ఎకానమీ కాదు, గుడ్ ఎకానమీ. ఇది ప్రపంచం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆర్థిక శక్తిగానే కాదు, సైనిక శక్తిలోనూ మనమేంటో ఆపరేషన్ సింధూర్ లో నిరూపించాం. స్వాతంత్ర దినోత్సవ వేళ ప్రతి భారతీయుడు మువ్వెన్నెల జెండా ఎగరేసి మన సైనిక దళాలకు సెల్యూట్ చేద్దాం. శత్రు దేశాల తూటాలు బేలిస్తే
మిసైళ్లతో బదిలిచ్చిన మన త్రివిధ దళాలకి జై కొడదాం.